వెల్కమ్ టు స్టూడియో ఎస్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజధాని ప్రధాన పనులను 3 ఏళ్లలో పూర్తి చేస్తాం మంత్రి నారాయణ. మద్యం కుంభకోణం నిందితులపై చర్యలు తీసుకోవాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ డిమాండ్. అమరావతిలో పనులు జరగట్లేదని, జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాజధానిలోని ప్రధాన పనులన్నింటినీ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. అమరావతి ప్రాంతంలో ఎల్ఎన్టీ షాపూర్జీ పల్లంజీలో సంస్థలు చేపట్టిన భవనాల నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. ఇంజనీర్లతో మాట్లాడి పనుల్లో పురోగతిని తెలుసుకున్నారన్నారు. ఆ 2 సంస్థలు చేపట్టిన పనుల్లో చాలా వరకు పూర్తయ్యాయని, కొద్ది మేర పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో 4000 మంది ఉద్యోగుల కోసం 100 పడకల ఆసుపత్రి, పాఠశాలల ఏర్పాటుకు బిట్టు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలు అంగీకారం తెలిపాయని మంత్రి వెల్లడించారు. సింగపూర్ ప్రభుత్వంతో గత టీడీపీ ప్రభుత్వం చేసుకున్న అవగాహన ఒప్పందాలు వైసీపీ సర్కార్ తీరుతో పూర్తిగా దెబ్బతిన్నాయని మంత్రి ఆక్షేపించారు. సింగపూర్తో సంబంధాల పునరుద్ధరణకై సీఎం చంద్రబాబు ఆ దేశ పర్యటనకు వెళ్తున్నారని వివరించారు. క్యాపిటల్ సిటీలో సిఆర్డీ అన్ని విధాలు ఆలోచిస్తుంది. ఏదో బిల్డింగ్లు కట్టేసి వదిలేయటం కాదు, బిల్డింగులతోటే వాళ్ళకి కావాల్సిన వసతులు, క్లబ్ హౌస్ కావచ్చు, వాళ్ళు వస్తువులు కొనుక్కోవాలంటే స్టోర్స్ పెట్టడానికి అకామిడేషన్, సివరేజ్ ప్లాంట్, మళ్ళీ రోడ్లలో నిండుదిరేగిన సివరేజ్ ప్లాంట్లు ట్రీట్ చేసి వదలటానికి రోడ్స్, పార్కులు, వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కూడా ఇబ్బంది లేకుండా ఎస్ఆర్ఎం వీటితో మాట్లాడాం. జూన్కే ఇద్దరు స్కూల్స్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇద్దరు 50-50 బెడ్. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో రైతులకి ఏదైతే ఆ రోజు 34,000 ఎకరాలు తీసుకున్నామో వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చామో 100కి 100 రూపాయలు యాక్చువల్గా 1 by 1 చేసుకుంటా వస్తాం. బహుశా ఈ నెల ఆగస్టు 15 వరకు వర్షాలు అయి ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ వర్క్ చేయడం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇన్సైడ్ వర్క్ చేస్తూ వర్షం లేనప్పుడు అవుట్ సైడ్ చేస్తారు. బయట అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదని ప్రచారం చేస్తున్నారు. ఎవ్వరూ నమ్మొద్దు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతి క్యాపిటల్ సిటీ A to Z 3 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా పూర్తి చేస్తామని అమరావతి క్యాపిటల్ సిటీలో ఉండే రైతు సోదరులందరూ తెలియజేస్తాం. సింగపూర్ గవర్నమెంట్ అనేది యాక్చువల్ గా అందరికి తెలిసిందే. వాళ్ళు చాలా హానెస్ట్ గా ఉంటారు, చాలా సిన్సియర్ గా ఉంటారు. వాళ్ళు పాకలాడరు. మనం ఎందుకు పిలిచామంటే వరల్డ్ మొత్తం వాళ్ళకి ఎస్టాబ్లిష్ ఉంది. వాళ్ళు ఈడకు వస్తే పెద్ద పెద్ద బ్యాంకుల్ని, పెద్ద పెద్ద కంపెనీని ఈడకి తీసుకొస్తే అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మాట్లాడి చేస్తే గత ప్రభుత్వం చేసిన దానికి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో బాధ్యులందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణం అనేక మందికి చుట్టుకునే అవకాశం ఉందన్నారు. సీటు దర్యాప్తులో భాగంగా చేసిన అరెస్టులపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో వినిపించిన వాదనలను స్వాగతిస్తున్నామన్నారు. స్పష్టంగా చెప్పింది మా రాష్ట్ర అధికార ప్రతినిధి అమ్మయ్య గారు అందరితో మాట్లాడటం జరిగింది. పార్టీ కూడా మేము దానికి సంబంధించి ఇప్పటికే అనేక చాలు చెప్తాం. ఏదైతే పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందో దాన్ని పూర్తి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీస్తుంది. దానికి సంబంధించిన అనేక మందిని ఒక ఎలుకను పడితే ఎలుకను లాగితే మొత్తం తీగంతా కదిలింది అనే విధంగా అనేక మందికి చుట్టుకునే విధంగా ఉంది. అనేక మంది మహానుభావులు ఎవరైతే గత ప్రభుత్వంలో అనేక శాఖలో పనిచేశారో వాళ్ళ శాఖ సంబంధం లేకపోయినా ఇంకో శాఖలో ఉండి కూడా చేస్తున్న తీరు ఏదైతుందో అందరికీ కూడా ఆశ్చర్యాన్ని, ఇంత దారుణంగా చేయొచ్చా అనే పరిస్థితి ఏర్పడింది. కనుక వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. విచ్చలవిడిగా దోపిడీ చేసిన అతిపెద్ద విషయం ఏదైనా ఉంటే మద్యం కేంద్రంగా చేశారు. కనుక ఏవైతే అరెస్టులు జరిగాయో ఆ అరెస్టులకు సంబంధించిన వాదనలు ఏవైతే ప్రభుత్వం చక్కగా నిర్వహించింది. కనుక వీటిని అన్నిటిని స్వాగతిస్తూ తప్పనిసరిగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో మొదటి నుంచి చిత్తశుద్ధి ప్రకటించడంతో పాటు మేము ఒక తీర్మానాన్ని చేసి ముందుకెళ్ళడం జరిగింది. 2 సార్లు మా దేశ ప్రధానమంత్రి, మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన, పునః ప్రారంభం 2 కార్యక్రమాలకి రావటం జరిగింది. ఆ విధంగా మేము ఏదైతే అమరావతి సంబంధించిన అంశం ఉందో దాంట్లో పూర్తి స్థాయిలో మేము నిమగ్నమే ముందుకు తీసుకెళ్తున్నాం. అమరావతితో అనుసంధానమే అన్ని ప్రదేశాలకి గతంలో ఇక్కడి నుంచి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే, అలాగే ఇక్కడి నుంచి హైదరాబాద్ సంబంధించిన ఎక్స్ప్రెస్ హైవే, వీటినన్నింటినీ పూర్తి స్థాయి నిర్మాణంతో పాటు
రైల్వే పరంగా కూడా ఆ విధంగా అన్ని చోట్ల కనెక్టివిటీ పెంచే విధంగా ప్రయత్నం చేస్తూ, ఇంకొకటి ఏదైతే ఓఆర్ఆర్ ఉందో దాని నిర్మాణంలో కూడా మేము ముందుకొచ్చి మొత్తం ఓఆర్ఆర్ సంబంధించిన గతంలో స్థల సేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే అది పూర్తి స్థాయిలో కేంద్రమే చేసే విధంగా అడుగులు వేసి ముందుకెళ్తాం. అలాగే ఏవైతే ఎక్స్ప్రెస్ హైవేస్ అమరావతితో కనెక్ట్ చేయాలో వాటికి సంబంధించిన భూ సేకరణ కూడా కేంద్రమే నిర్వహించే విధంగా వీటిలో సుమారు 30,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా కార్యరచన ప్రారంభమై ముందుకెళ్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విస్తృత స్థాయిలో 1,00,000 ఎకరాల యొక్క స్థలంతో చేయాలనే ఆలోచన అయితే చేసింది. తప్పనిసరిగా దీనిపైన చర్చించడం, అన్ని స్థాయిలో మాట్లాడటం జరుగుతుంది. ఒక అమరావతి ఒక భవ్యమైన రాజధాని నిర్మాణంలో భారతీయ జనతా పార్టీ అయితే కటిబద్ధంతో ముందుకు వెళ్తుంది. ఆ విధంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఏదైతే ఏ స్థాయిలో ఏమిటనేది తప్పనిసరిగా దాన్ని చర్చించే అవకాశం ఉంది. ఆ విధంగా సరైన ఫారమ్స్ వాటి చర్చించి ముందుకు తీసుకెళ్తాం. రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. డీఎస్పీ కార్యాలయానికి భారీగా చేరుకున్న వైసీపీ శ్రేణులు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి ఇచ్చిన కేసులో విచారణకు హాజరైన ప్రసన్న డిఎస్పీ గారు, సిఐ గారు ఇద్దరు కూడా 40 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 40 క్వశ్చన్స్కి రిటర్న్గా ఆన్సర్ ఇచ్చాం. ప్రజాస్వామ్యంలో, రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, అది సహజం. కానీ వీటి మీద కేసులు పెట్టుకుంటూ పోతే కోర్టు హాలులు పట్టవు, జైళ్ళు పట్టవు. విమర్శలు, ప్రతి విమర్శలు అనేది సహజం, అది రొటీన్గా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యన జరిగిన సంఘటన అంతా కూడా మీకు తెలుసు. మేము రుక్మిణి కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం, అక్కడ కొన్ని మాట్లాడడం జరిగిన విషయం మీ అందరికీ తెలుసు. అవి వాళ్ళు వ్యక్తిగతంగా అన్నట్లు, వాళ్ళ మీద ఏదో మనం వ్యక్తిగతంగా ఆరోపణలు చేసినట్లుగా కేసు ఇవ్వడం జరిగింది. ఇది కోర్టులో ఉంది, ఇంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు. కేసు కోర్టులో ఉంది కాబట్టి వాళ్ళు అడిగిన 40 ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చాను రిటర్న్గా. సార్, మీరు చేసినటువంటి విమర్శ అనేది రాజకీయ విమర్శ కాదు, వ్యక్తిగత విమర్శ. అదేవిధంగా మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి ఇటు అదే వాళ్ళు ద్వంద్వ అర్థాలు తీసుకున్నారు, అపార్థం చేసుకున్నారు. మేమైతే ఆమె గురించి నేను మాట్లాడలేదు. మొట్టమొదటిగా బుచ్చిరెడ్డిపాళెంలో ప్రశాంతి రెడ్డి గారే టీజీలో నేను ఏదేదో చేశానని మాట్లాడారు. దానికి సంబంధించి నేను కూడా ఆమె ఏమైతే మాట్లాడిందో పిహెచ్డిలో మీరు పలాంది చేశారని చెప్పానే తప్ప వ్యక్తిగతంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాత్రం నేను మాట్లాడలేదు. అదే మాటకు కట్టుబడి ఉన్నాను అని అంటే ఆమె పీజీలో నేను ఏదేదో చేశానని చెప్పింది. ఆ డయాస్ మీద పిహెచ్డిలో మీరు పలాంది చేశారని చెప్పినారు, దానికి కట్టుబడి ఉన్నాను. కోర్టులో ఉంది, ఇంతకన్నా మాట్లాడొద్దని చెప్పి అన్నారు లాయర్స్. నెల్లూరులో రౌడీయిజం రోజు రోజుకు పెట్టరేగిపోతుంది అని, ఆఖరకు ఎస్టేట్ అయిన మీడియా మీదకు కూడా దౌర్జన్యం చేయడం బాధాకరమని మీడియా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ మీద జమీన్ రైతు వార్తాపత్రికలో వార్త వచ్చింది అని ఎంపీ ప్రభాకర్ అనుచరులు కోరూరు కమలాకర్, జట్టి రాజగోపాల్, కేతం రెడ్డి, వినోద్ రూపకుమార్ యాదవ్లు జమీన్ రైతు ఎడిటర్ దోలేంద్ర ప్రసాద్ ఆఫీసులో ఉంటే ఎంపీ మీద ఇలా ఎలా రాస్తారని ఆయన మీద దౌర్జన్యానికి వెళ్లారు. ఎంపీ అనుచరులు ఎంత ఆగ్రహంగా మాట్లాడినా వారికి గౌరవంగా సమాధానం ఇచ్చారు. దోలేంద్ర ప్రసాద్ ఎంపీ ప్రభాకర్పై గతంలో ఎవరో ఏదో రాశారని, ఎవరో ఏదో మాట్లాడారని వారిపై ఆయన తన అనుచరులను ఉసిగొలిపి భౌతిక దాడులు చేయించిన ఘనత ఉంది అని పలువురు మీడియా ప్రతినిధులు వాపోతున్నారు. వినాశకాలం విపరీత బుద్ధి అని పలువురు చెబుతున్నారు. మాకేముందిలే, మేము పత్రిక జర్నలిజం అంటే అమితమైన గౌరవం మాకు. ఇది జర్నలిజం అనిపించుకోదు. మేము రాత్రులు కూర్చొని ఆడో కూర్చొని ఎవడో ఏదో చెప్తే నాకు గుర్తుకొచ్చింది రాజేస్తాను కుదరదు. దీనికి మీరు వివరణ ఇచ్చి తెరాల్సిందే. దీనికి మీ కాడున్న ఆధారాలు ఏంది మీరు చూపించండి. మీరు చూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పి మీ కాళ్ళకు కడిగి దండం పెట్టిపోతాం. లేదంటే మీరు బహిరంగ క్షమాపణ నువ్వు ఎంత రాసింది నువ్వు నచ్చింది రాసుకోవచ్చే వారం. మాకు ఇప్పుడు బహిరంగ క్షమాపణ చెప్పారు, లేదంటే నిరూపించు.
చూపించాల్సిందే, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి. నేను వచ్చి రాసుకోవచ్చు. నేను క్షమాపణ చెప్పాల్సి వస్తే పత్రికలోనే చెప్తాను. చెప్పాల్సి వస్తే కదా అంటే మీ మనసాలు చూస్తే అనిపించుకోలేదు ఎట్టారు కదా. చెప్పు, ఒకటి పేరు చెప్పు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బందిపోట చెప్పండి. బందిపోట అనుకుంటారు, ఇదే అండి రాసింది బందిపోట. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బందిపోట అడుగుతున్నా సమాజం. చెప్పవా సమాధానం ప్రసాద్ గారు? అదే బందిపోట. ఏ మైన్ ఓనర్ కాడ 50% డబ్బులు అడిగాడు. ఏ మైన్ ఓనర్ కాడ 50% డబ్బులు తీసుకున్నాడు? ఒక్క పేరు చెప్పండి సార్. చెప్పి తీరాల్సిందే. నేను నోట్లో ఏదో నేను ఎవరి పేర్లు చెప్పలేదు. చెప్పకుండా ఎట్టగలుగుతాను? నేను ఎవరి పేర్లు చెప్పకుండా ఎట్టగలుగుతావు? ఉంటా, నాకేముంది పేర్లు. నేను ఎవరి పేర్లు చెప్పను. నేను రాసేస్తాను మా ఇష్ట ప్రకారం. అంటే నేను చెప్తే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను నా పత్రికలోనే సమాధానం చెప్తాను. వచ్చే వారం చెప్తున్నాను. నేను పబ్లిక్ లోకి ఏ రోజు వచ్చి మైకుల ముందు మాట్లాడినోడు కాదు. ఇప్పుడు మైకుల ముందు ఎవరు మాట్లాడమంటా? ఇన్ని మైకులు పెట్టుంటాయి. మైకుల ముందు ఇప్పుడు మాట్లాడమంటా మిమ్మల్ని. నేను మా ఇష్టం వచ్చేట్టు రాసేస్తాను, మళ్ళీ వచ్చే వారం దానికి సమాధానం ఇస్తాను. కుదరదు. ఇది ఆ రోజులు పోయినాయి. మీరు అనుకోవచ్చు నేను అలా రోజులు అటు చేసి జనార్దన్ రెడ్డి బ్లాక్మెయిల్ చేసి ఇంత తీసుకున్నాను, రాజశేఖర రెడ్డి గారి మీద ఈ కేసు చేసి అయ్యి అలా రోజులు పోయి రోజులు మారి ఉన్నది ఉన్నట్టు చెప్పి తిరాలి. తప్పు చేస్తే తప్పు చేశాడు చెప్తువే. పలానా ఆయన వచ్చి నాకు చెప్పాడు, ఇదిగో పలానా ఆధారం, పలానా ఆయన దగ్గర ₹1 తీసుకున్నాడు 50% చెప్పు. లేదు. శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతి తుడా చైర్మన్ డాలస్ దివాకర్ రెడ్డితో కలిసి శ్రీకాళహస్తి పట్టణంలో పలు ప్రాంతాలను పరిశీలించారు. తుడా నిధులతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తుడా చైర్మన్ ను నిధులను మంజూరు చేయవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తుడా నిధులతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను అభివృద్ధి, అదేవిధంగా మరియు ప్రభుత్వ ఆసుపత్రి పరిసర ప్రాంతాలను అభివృద్ధి పరిచే విధంగా కార్యాచరణ త్వరలోనే చేపట్టనున్నామన్నారు. నేడు తుడా చైర్మన్ డౌల దివాకర్ రెడ్డితో కలిసి శ్రీకాళహస్తి ప్రాంతాలను పరిశీలించామని, నియోజకవర్గంలో పలు ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు నిధులు మంజూరు చేస్తానని తుడా చైర్మన్ తెలియజేయడం సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు. తుడా నిధులు మంజూరు చేస్తే శ్రీకాళహస్తి పట్టణాలన్నీ పలు అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గం నూతనంగా రూపుదిద్దుతామని తెలియజేశారు. అందరం కష్టపడాలి. ఇంత ముందర తుడా చైర్మన్ ఉన్నాడు, ఆ మహానుభావుడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఏ రకంగా తిన్నాడంటే పందుకొక తిన్నాడు. నిజంగానే ఈరోజు ప్రజలు మళ్ళా కానీ పాత గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ పొరపాటు ఎన్నుకోండి రామా ఏమైపోయేది నాయన. మొత్తం ఇప్పటికే మొత్తం తుడాని అటు ఇటు నాకేసినారు. ఉన్న గ్రామాల్లో ల్యాండ్ లాగేసినారు. ఇంతవరకు పెద్ద చెప్తుంది బాబా మూగామ, ఆ మంచి పక్కన అంతా చెప్పిస్తా ఉంది. ఆమెను చెప్పంటే బాబా ఉమ్మోగం చెప్పలేదు చెప్తుంది. పక్కన వైసీపీ వాళ్ళు వచ్చి కబ్జా పెట్టుకొని చెట్టు కొట్టేసినారు. ఎంత అన్యాయం. పేదవాళ్ళు నిన్న గ్రామాన్ని పోయిండాం. నిన్న నైట్ ఏ గ్రామం పోయినా మేలచ్చూరు ఇష్ట కాలనీ పోయింటే అక్కడ తల్లి చెప్తా ఉంది, నాకు 4,000 వస్తుంది ఆయన పెన్షను, దాంట్లో 2,800 రూపాయలు నేను ఖర్చు పెట్టుకుంటాను, 1,100 రూపాయలు నేను అందరికి అన్నం పెడతాను. అట్లా తల్లులు ఎంతమంది ఉన్నారు దేశంలో. ఆమె వెళ్ళి రోజు దేవుడికి పూలేస్తుందంట, దేవుడితో కొట్టాడిందంట. ఏమని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తేనే స్వామి నేను నీకు వచ్చి పూలేస్తాను, లేకుంటే నేను ఏదో మందుగా చచ్చిపోతాను. అట్లాంటి వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు. అంటే దేవుణ్ణి ఎంత తలుచుకున్నారు చూడు. స్వామి మీరు ఎవడెవరు కాపాడారు. నిజంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. కాళహస్తిలో ఏ రకంగా మీకు ఇబ్బందులు జరిగినాయి, ఏ రకంగా దౌర్జన్యం జరిగినాయి, ఏ రకంగా రౌడీ జరిగింది, ఏ రకంగా నా మీద 19 కేసులు. ఇటు చూస్తే ఆయన 15 రోజులు జైల్లో ఉన్నాడు. కృష్ణానాయుడు మన కృష్ణ యాదవ్ గారు ఇంతమంది జైల్లో ఉంటే కడుపు ఉసురు ఉండే పోతుందా? ఈరోజు మేము ఓన్లీ 1 ఎజెండా, డెవలప్మెంట్ ఎజెండా, 1 ఎజెండా, జాబ్స్ గివింగ్ ఎజెండా, 1 ఎజెండా. ప్రతి ఒక్కరు హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది కాళహస్తిలో చంద్రబాబు నాయుడు గారు స్టేట్లు ఏ రకంగా చూస్తారో కాళహస్తిలో నేను ఆ రకంగా చూస్తాను. మా మీడియా, మా సోషల్ మీడియా కావచ్చు, వేరే కింద డిపార్ట్మెంట్ పెట్టుకొని హ్యాపీనెస్ ఇండెక్స్ ఎక్కడ కూడా 70-80% తగ్గకూడదు. ఆ 20% 30% ఎవరంటే వైసీపీ వాళ్ళు. నేను ఈరోజు మాట చెప్తాను, వాళ్ళకు కూడా పనిచేసి పెడతాను. వాళ్ళు బాబు మనుషులే, పేదవాళ్ళు కదా. కానీ ఎవరైతే ఇబ్బంది పెట్టినారో, ఎవరైతే దోచుకున్నారో, ఎవరైతే దాచుకున్నారో వాళ్ళందరినీ కూడా కక్కిస్తారు అని చెబుతూ ఈ డేవిడ్ తుడా
అందరూ కూడా ప్రశంసిస్తున్నారు. పొద్దున్న నుంచి లైవ్ పోతా ఉంది, అందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్ చేస్తున్నారు. బ్రహ్మాండ ఆలోచన, ఇద్దరు యంగ్స్టర్స్ బ్రహ్మాండం చేస్తున్నారు, గో హెడ్ అని చెప్పి ఇద్దరు కూడా దివాకర్ గారు చూపించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డేవిడ్ కూడా పెడితే చాలా ఆనందంగా ఆల్ ది బెస్ట్ పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన చేస్తాడు, మొత్తం స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తాడు. తద్వారా ఒక చిన్న ఆలోచనలు అలాంటి యంగ్స్టర్స్ వచ్చిందని తద్వారా మొత్తం స్టేట్లో ఒక డిఫరెన్స్ మార్పు తేవాలి అని చెప్పి తెలియజేసుకుంటూ దివాకర్ గారికి వాళ్ళ టీంకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తప్పకుండా కాళహస్తి అటు తిరుపతి తుడా రెండు ఇద్దరం కలిసి ఫ్యూచర్లో బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం, బ్రహ్మాండంగా పనిచేస్తామని చెప్పి మీ ప్రెస్ మీద తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. పేదరికం లేని సమాజమే మన కూటమి ప్రభుత్వ లక్ష్యం. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. P4 విజన్ 2047 సదన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక MDO కార్యాలయంలో నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మరియు 5 మండలాల MPDOలు, MROలు, అధికారులు శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, IT విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం నిరంతరం శ్రామికుల వలె పనిచేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ టెక్కల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ పిలుపుతో సంతబొమ్మాలి మండలం ఆకాశలక్కవరం, హెచ్ఎన్పేట, యామాలపేట గ్రామాల్లో సర్పంచులు సుగ్గు ఎండయ్య, పాల మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల్లో చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిన మోసాలపైన, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బుడ్డ మోహన్ రెడ్డి, సంతబొమ్మాలి మండలం జెడ్పీటీసీ సభ్యులు పాల వసంత్ రెడ్డి, మాజీ PSCS సభ్యులు కిల్లి జగనాయకులు, XAMC చైర్మన్ సిగ్గు రామిరెడ్డి, రెయ్యి రామిరెడ్డి, బుసకల సీతారాం, సగ్గు చిన్నారెడ్డి, ఎరుకుల ధనుంజయ రెడ్డి, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, బాబు సూపర్ 6 పేరుతో ఎన్నో హామీలు ఇచ్చాడు, మీ అందరికీ తెలుసును. ఆడవారికి 18,750 రూపాయలు ఇవాళ లేదు, అలాగే ప్రతి మహిళకి 1,500 అన్నాడు లేదు, ఉచిత బస్సు అన్నాడు లేదు, గ్యాస్ సిలిండర్లు కూడా సగం మందికే వచ్చాయి, మొన్న వేసిన అమ్మఒడి కూడా సగం మందికే వచ్చాయి, అలాగే రైతు భరోసా కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఏవైతే హామీలు ఇచ్చాడో నిరుద్యోగ వృత్తి 3,000 అన్నాడు, అది కూడా ఇవ్వలేదు.
2,50,000 ఉద్యోగాలు వేస్తున్నాడు, కానీ 3,50,000 ఉద్యోగాలు తీస్తాడు. వికలాంగ పెన్షన్లు కూడా మళ్ళీ తీసేస్తున్నాడు. మరొక 3 లక్షల పెన్షన్ మొన్నే తీసాడు. వాలంటీర్లు అది కూడా ఇవన్నీ గ్రామంలో ప్రజలకు ఒకసారి చెప్పండి, తెలియజేయండి అని అన్నారు. అందుకని తెలియజేయడం. జై జగన్, జై జగన్, బాబు సూరిటీ, బాబు సూరిటీ, బాబు సూరిటీ, బాబు సూరిటీ, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం పరిధిలోని కడిమెట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి శుక్రవారం ఈ రోజు తేదీ ఉదయం 10 గంటలకు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా కె విరూపాక్షరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సహకార సంఘం డైరెక్టర్గా మురళీకృష్ణారెడ్డి, బోయ కేసన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మహోత్సవానికి రైతులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సభను ఉద్దేశించి బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చాం. ఈ సొసైటీ యొక్క మేలు ఏదైతే రైతులకు అనేక అవినీతి కార్యక్రమాలు గతంలో జరగడం, అభివృద్ధి చేయాలా అనే తొందరపాటులో ఈ కమిటీలు వేయడం మర్చిపోయడం జరిగింది. ఈ రోజు ఒకటే చెబుతున్నా, కమిటీ చైర్మన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, అత్యంతమైన ఈ సొసైటీల ద్వారా రానున్న రోజుల్లో ఎప్పుడైతే గతంలో తప్పులు జరిగాయో మళ్ళీ రైతులకు మేలు చేసే విధంగా సొసైటీలో బలోపేతం చేసుకొని, ఇది అధికార పార్టీ, కూటమి పార్టీ, ప్రజలు అందించినటువంటి పార్టీ, రైతులకు మేలు చేసే ప్రతి చర్యకు ముందుగా తీసుకునే విధంగా విరూపాక్షరెడ్డి ఈ సొసైటీని నడిపించాలని, ఈ సొసైటీకి ఒక చరిత్ర, కడిమెట్ల సొసైటీ 53 సంవత్సరాలలో నెలకొన్న సొసైటీ అని, ఈ సొసైటీ మేలు చేసే విధంగా గత ప్రభుత్వం చేసే తప్పుల్ని సమన్వయం చేసుకుని ఏ క్లాస్ సొసైటీగా చేసే బాధ్యత నాదని, 19 కోట్ల నిధులతో కడిమెట్లకు తాగునీరు, సాగునీరు మరియు ఎర్రకోట, చీరాల దొడ్డి, రాళ్ల దొడ్డి ప్రజలకు కూడా తాగునీరు అందిస్తామని అన్నారు. గతంలో ఏదైతే ప్రభుత్వంలో మేము అధికారంలోకి వచ్చిన, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చాం. వచ్చిన వెంటనే అభివృద్ధి మీద పరిగెత్తాం. ఈ సొసైటీల యొక్క మేలు ఏదైతే రైతులకు జరిగేటువంటి అనేక అవినీతి కార్యక్రమాలు గతంలో జరగడం, దాన్ని అభివృద్ధిని చేయాలనే తొందరపాటులో ఈ కమిటీలు వేయడం కూడా మర్చిపోవడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తున్నాం, ప్రతి చైర్మన్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, సొసైటీలకు, రైతులకు మేలు చేసే అత్యంత ముఖ్యమైన ఈ సొసైటీల ద్వారా రానున్న రోజుల్లో మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎక్కడైతే గతంలో తప్పులు జరిగాయో వాటన్నిటి బయటికి తీస్తాం. మళ్ళీ రైతులకు మేలు చేసే విధంగా ఈ సొసైటీని బలోపేతం చేసుకుని ప్రతి ఒక్క చైర్మన్ గారు, ఎవరైతే ఉన్నటువంటి చైర్మన్ గారు, డైరెక్టర్స్తో సహకారంతో రైతులకు అత్యంత మేలు చేసే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. మా అధికార పార్టీ కాదు, ఇది కూటమి అధికార పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆశీర్వదించినటువంటి మా అధికారాన్ని ఖచ్చితంగా ఇస్తాం. స్వేచ్ఛ దేనికంటే మంచి చేయడానికి స్వేచ్ఛనిస్తాం, అంతే తప్ప అక్కడ పొరపాటు ఏదైనా జరిగితే ఒక బాధ్యతతో ఈరోజు అధికారం ఇచ్చినప్పుడు ఆ స్వేచ్ఛ పూర్తిగా ఉంటుంది. ఇక్కడ రైతులకు మేలు చేసే ప్రతి చర్యను కూడా ముందుకు తీసుకునే విధంగా విరూపాక్షరెడ్డి గారు కూడా ఈరోజు ఒక చరిత్ర కలిగిన సొసైటీ ఇది. ఇన్నేళ్ళు ఏ రోజు కూడా మా కూటమి కావచ్చు, ఈరోజు తెలుగుదేశం ప్రాతినిధ్యమే వహించినటువంటి ఒక సొసైటీ. ఇన్నేళ్ల తర్వాత 53లో నెలకొన్న కడిమెట్ల సొసైటీలో ఈరోజు కూటమి, తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి చైర్మన్గా వారు అడుగు పెట్టడం రానున్న రోజుల్లో మీరే చూస్తారు. ఈ సొసైటీ యొక్క ఆలోచనల్ని రైతులకు మేలు చేసే విధంగా ఏదైతే గత జరిగిన తప్పుల్ని అన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ రైతులకు మంచి చేసే విధంగా, పూర్వ వైభవం తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఏ క్లాస్ సొసైటీగా చేయటమే మా ధ్యేయం అని చెప్పి తెలియజేస్తున్నాం. అయిపోయింది ఆల్రెడీ, ఇంకెక్కడ ఛాలెంజ్. గతంలో నన్ను అడిగారు, ఎలక్షన్ల ముందు అడిగినటువంటి 19.5 కోట్ల రూపాయలతోటి నేను ప్రత్యేకంగా టెండర్ పిలిపించి వర్క్ కూడా స్టార్ట్ చేసి మొదలుపెట్టాం. దాంట్లో ఈ కడిమెట్లకు తాగునీరు అనేది అత్యంత ప్రాధాన్యం. దాన్ని యాడ్ చేసి వర్క్ కూడా స్టార్ట్ చేశాం. గతంలో ఉన్నటువంటి దారుణం మీకు విషయం కూడా చెప్పాలా, అత్యంత మాకు సమస్యాత్మకమైన సమస్య కూడా ఇది. జలజీవన్ మిషన్ కింద కేంద్రం ఇచ్చినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేశారు. ఎక్కడ కూడా పైప్ లైన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, కుళాయిలు కానీ ఉచితంగా వేసిన పాపాన పోలేదు. వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ 19.5 crores జీడీపీ నుంచి, గాజులు తిన్న ప్రాజెక్ట్ నుంచి ఈరోజు ఈ గ్రామాలకు త్రాగునీరు తేబోతున్నాం. నేను చెప్పిన విధంగానే 6 నెలల్లో జనవరికంతా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి జనవరిలో ఖచ్చితంగా ఈ గ్రామాలకు మళ్ళీ మీరే వస్తారు. పాత్రికేయ మిత్రులకు మిమ్మల్ని పిలిచి మీ సమక్షంలోనే ఈ యొక్క తాగునీటికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మొదలు పెడతామని తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.